ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క రాత్రి వేళ లైవ్ లోకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేసినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని లైవ్ లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి లైవ్ లోకి రావడానికి ఎంతో సహాయం చేశారు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. లైవ్ దీవించి ఆశీర్వదించండి, ప్రతి ఆటంకమును తొలగించండి. అనేకులకు దీవుని కనుక లైవ్ నుంచి మనం యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. 357 పాట నాదాగు చోటు నీవేనయ్యా అనే పాట పాడదాం. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటు ఉన్నానయ్యా. జలా ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను. జలా ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు లేవచ్చినను. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా మీదికెన్నడు రావు, నన్నేమి నా ముందు నిన్ను దాటి నన్ను చేరలేవు. నా ముందు నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, సంతోషమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుందాం, కొన్ని నిమిషాలు యేసయ్యని కనపరుద్దాం. అలాగే కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి. బోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. బోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ప్రైజ్ ది లార్డ్. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆమేన్ ఆమేన్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై. మహోన్నతుడా, నీ కృపలో గ్లోరీ. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత ధన్యతై. మహోన్నతుడా,
మన ప్రభుని కనపరుస్తూ 2 చేతుల పైకెత్తి, దేవా ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా, ఏమివ్వగలను ఈ రాత్రి? నా జీవితంలో మీరు చేసిన మీరు 1, 2 ఆరోగ్యం ఇచ్చావు, దీర్ఘాయుష్కాలం ఇచ్చావు, నెమ్మది ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. ఆయన ఏ పాటిది నా కుటుంబం తండ్రి, కేవలం నీ దయ నాయన. హల్లెలూయా, హల్లెలూయా, వర్షిప్ ద లార్డ్, గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మన ప్రభువు యేసయ్య నామమును గణపరచండి. రాత్రి నువ్వు ఆరాధిస్తుండగా దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. గాడ్స్ హ్యాండ్ ఈస్ గోయింగ్ టు టచ్ యు. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు టచ్. రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులందరినీ చెదరగొడుతుంది ఆయన హస్తం. రిసీవ్ యు. నీ అద్భుతాన్ని పొందు. వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే. వర్షిప్ ద లార్డ్. నాతో కలిసి ఆరాధించండి దేవుడు. యేసయ్యా యువర్ వర్ది, యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు. మరణము గెలిచిన యోధుడవు, మరణము గెలిచిన యోధుడవు. నా జీవితమున పూజుడవు, నా జీవితమున పూజుడవు. యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో దేవుని సేవకులను ప్రార్థన చేస్తే తర్వాత వాటిలో పొందండి. ప్రార్థన చేస్తున్నామండి. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, ఈ రాత్రి సమయంలో దేవా నీ సన్నిధికి వచ్చాం తండ్రి. దేవా నాయన నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాం. తండ్రి నాయన నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాం. నీ సన్నిధికి వచ్చాం ప్రభా. మా మధ్యలో మీరున్నారు దేవా. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు. వందనాలు, స్తోత్రం నాయన. ఎంతమంది అయితే ప్రభు మాతో కలిసి ఫేస్బుక్ లైవ్ ద్వారా తండ్రి ఆశ కలిగి వచ్చారో వాక్యం వినాలని తండ్రి, వారందరినీ మీరు దర్శించండి, తాకండి. నీ దాసును అభిషేకించండి, నీ బలాన్ని చేకూర్చండి. దేవా ఇప్పటికే నాయన దేవా అనేక కుటుంబాల్లో అనేక జీవితాలు మేలు చేశారు, ఉపకారాలు చేశారు ప్రభా. నీకు వందనాలు అయ్యా. మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మా ఆరాధనకి నువ్వు యోగ్యుడు అయ్యా. మా ఆరాధనకు ఆయన యోగ్యమైన తండ్రి, అర్హత కలిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం దేవా. నాయన నిన్ను స్తుతించి నేను ఆరాధించే కృపనిచ్చారు ప్రభా. నీ కృపలేంది మేమేమైపోదుమో ప్రభా. నీకు వందనాలు. నీ కృప మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ కృప మమ్మల్ని క్షమిస్తుంది ప్రభా. నీకు వందనాలు. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు దేవా. నీకు వందనాలు. కాచి కాపాడుతున్నావు తండ్రి నాయన. అనేక మంది బిడ్డల బంధకాలు తెంపివేస్తావు తండ్రి. నీకు వందనాలయ్యా. తండ్రి ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఐగుప్తు దేశంలో ప్రభా ఇజ్రాయెల్ ప్రజల దాస్యం నాయన అయ్యా ఎన్ని సంవత్సరాలు భరించలేకపోతుంటే తండ్రి నోటి మాటతో వారిని విడిపించావు ప్రభా. అయ్యా నాయన తండ్రి ఎర్ర సముద్రం పాయలుగా చేసావు తండ్రి. నీ బిడ్డలు ప్రభా నాయన తండ్రి ఎండిన ప్రభా నాయన ఆ దారిలో ప్రభా సముద్రంలో తండ్రి 6 నెలల్లో ప్రభా నీ బిడ్డలు నడిపించవు తండ్రి. నీకు వందనాలు. ఎన్ని గొప్ప కార్యాలు తండ్రి. కానీ మనుషులు ప్రభా మేము ఎంత గొప్ప కార్యాలు చేసినా మర్చిపోయేవారుగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఎంతమంది అయితే ప్రభా నాయన ఉపకారాలు మేలు పొందుకున్నారు వారందరూ నేను స్తుతించేవారుగా తండ్రి, నేను కనపరిచేవారుగా నాయన వారికి నాయన అయ్యా తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభు. వారిని నాయన జ్ఞాపకం చేసుకోవటండి. మీకు వదలాలి. ఈ రాత్రిక సమయంలో తండ్రి దాసును అభిషేకించండి అయ్యా. లైవ్ చేసిన ప్రతి బిడ్డని తాకండి, వినగలిచి గ్రహించగలి మంచి మనసు వరకు దయచేయండి ప్రభా. అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు.
నువ్వు త్వరగా వస్తున్నావు. నీ రాకళ్ళ ప్రభ మమ్మల్ని ఆయన అయా పరిశుద్ధ గుంపులో ఉంచండి ప్రభు, ఎత్తబడే గుంపులో ఉంచండి నాయన. నీకు వందనాలు. విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకునే మనస్సు మాకు దయచేయండి ప్రభు. నీ సన్నిధిలో నాయన ప్రభా నాయన తండ్రి రాకడ కొరకు కనిపెట్టే కృప మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేక చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. అయ్యా చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తాను తండ్రి. ఏ దుష్టుల కన్నా చంటి బిడ్డ మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దుష్టుల కన్నా చంటి బిడ్డ మీద పడకుండా చేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాగే యవన బిడ్డలు తాకండి, యవనస్తులతో మీరు మాట్లాడండి ప్రభు. పందకాలను యవన బిడ్డలు మీరు విడిపించండి. సాతాను యొక్క ఆలోచనలను యవన బిడ్డలు మీరు విడిపించండి ప్రభు. నీకు కట్లన్నీ తెంపివేయండి, బంధకాలన్నీ తెగిపోలే యేసునామంలో. యేసునామంలో గొప్ప కార్యాలు చేయండి ఆయన. ఆయన గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. దేవనైనా వేసే బంధువులు స్నేహితులకి రక్షణ మార్మస్థాయి ఇచ్చేయండి ప్రభా. సేవకులు ఎక్కడున్న ప్రభు వారి కుటుంబాల చుట్టూ మీకు కంచివేయండి. ఎవరైతే రోగాలతో నాయన అధికంగా నలిగిపోతున్నారో, శ్రమలు తట్టుకోలేకపోతున్నారో దేవా వారికి మేలు చేయ దేవా. నీకు వందనాలు. వారిని తాకండి, వారిని కట్టండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగానైనా వారిని బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నాను. సాయం చేయండి నాయన. అయ్యా మీ ఆకాశ గుప్పిలు విప్పండి నాయన. అయ్యా తండ్రి నువ్వు త్వరగా వస్తున్నావు ప్రభు. భారతదేశం మీద అయ్యా నీ కనికరంతో నింపడి భారతదేశం నెమ్మది దయచేయండి. అధికార నాయకులకి జ్ఞానం ఇవ్వండి. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామాలు నాయన తెలుగు రాష్ట్రాలు అన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన మా ఇరుగు పొరుగు వరకు నాయన తన రక్షణ మార్మస్ కావాలి. అయ్యా మమ్మల్ని అంటుకుని ఉన్న ప్రభా, అంటి ఉన్న వారు అందరికీ రక్షణ మార్మస్ కావాలి ప్రభా. నీకు వందనాలు. సాతాను కట్టిన గోడలన్నీ కోల్చండి, వాడి వ్యతిరేక శక్తుల వేసంలో అయిపోవచ్చిండి అయ్యా. చీకటి నేసనంలో బంధిస్తున్నాను, దురాత్మ శక్తుల వేసనంలో బంధిస్తున్నాను ప్రభా. మీ మాటే నిత్యం నాయన, మీ మాటే నెరవేరుతుంది ఎప్పటికైనా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా శూన్యములో ఉండే సర్వ సృష్టిని అయ్యా సృష్టించిన వాడా నీకు వందనాలు తండ్రి. దేవా అనేక మంది బిడ్డలు ప్రభా అల్లాడిపోతున్నారు అయ్యా. నాయన శ్రమలు తట్టుకోలేకపోతున్నారు తండ్రి. ఒక మాట సెలవివ్వండి ప్రభా. అయ్యా వారికి మేలు చేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి ఆయన. అయ్యా ఒక్క నోటి మాటతో ప్రభా మీరు అన్ని నిమ్మలం అయిపోతాయి తండ్రి. నీ మాటకు అన్ని లోబడతాయి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో నాయన విరిగి నలిగిన హృదయం తగ్గించుకుని మనసుతో ప్రభా అయ్యా ఎవరైతే నీ సన్నిధిలో ఆనుకుని ఉన్నారో వారు అందరినీ మీరు తాకండి ఆయన. వారి మేలుతో నింపండి అయ్యా. చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన నిచ్చి దయగల హస్తాలుగా అప్పగిస్తూ ప్రభా ఈ దాసుని అభిషేకించి శక్తివంతం వాక్యం నింపమని ఈ ప్రార్థన సన్ని తెచ్చుకుని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని చూపిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం దేవుడు మనకిచ్చిన వరం. కాబట్టి మనం కృతజ్ఞత కలిగి మరి దేవుణ్ణి గణపరచాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు యెషయా గ్రంథము 59వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చే నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మయు, నీ మీద ఉన్న నా ఆత్మయు, నేను నా నోట నుంచిన మాటలను, నేను నీ నోట ఉంచిన నా మాటలు, నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి, నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. అది ఇప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు మన పిల్లల కొరకు, మన పిల్లల కొరకు ఆ దేవుడు కలిగి ఉన్న ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఏంటంటే నీ మీద ఉన్న నా ఆత్మ, నీ మీద ఉన్న నా ఆత్మ, నీ నోట్లో ఉన్న నా మాటలు నీ మీద ఉన్న నా ఆత్మ, నీ నోట్లో ఉన్న నా మాటలు, నీ నోట ఉన్న నా మాటలు నీ మీద, నీ పిల్లల మీదకి నేను పంపిస్తాను. గాడ్ ఇస్ కన్సర్న్, హీ హాస్ సో కన్సర్న్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్. మన పట్ల, మన బిడ్డల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన, ఎంత గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ప్రియరా, దేవుడు వై గాడ్ గేవ్ చిల్డ్రన్, దేవుడు మనకి బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? ఏదో యథాలాపంగా
పొరపాటున లేకపోతే క్యాజువల్ గా యాజ్ యూజువల్ గా పిల్లలు మనకి రాలేదు పిల్లలు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది 127వ కీర్తన, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అన్నాడు కానీ తెలుగు బైబుల్, ఇంగ్లీష్ బైబుల్ చిల్డ్రన్ అన్నాడు. పిల్లలు బహుమానము స్వాస్థ్యమట. దేర్ ఇస్ ఎ ప్లాన్. అయితే మన పిల్లల యొక్క ఆశీర్వాదం, మన పిల్లల యొక్క దీవెన దేని మీద ఆధారపడి ఉంటది అని మనం ఆలోచిస్తే అది మన భక్తి మీద, మన యథార్థ ప్రవర్తన మీద, మన యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి నిర్గమాకాండంలో ప్రభు క్లియర్ గా చెప్తారు. చూడండి 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 5-6 వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 5-6 వచనం. యాలయనగా నీ దేవుడని యెహోవా నేను రోషం గల దేవుడను. దేవుడు ఎలాంటి దేవుడు అంట? రోషం కలిగిన వాడు. పిల్లరా, చేతకాని వాడు కాదు, ఆయన రోషం కలిగిన వాడు. పిల్లరా, మరి ఎంతో బహు భయంకరుడు పాపం విషయంలో, శత్రువుల విషయంలో, పిల్లరా అపరాధం విషయంలో బహు భయంకరుడు, రోషం గల దేవుడు. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, తల్లిదండ్రులు చేసే పాపమట బిడ్డల మీదకి రప్పిస్తాడట. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే. 1000 తరముల వరకు కరుణిస్తాడు. హల్లెలూయా. పిల్లలు ఆయన ద్వేషిస్తానట. ఆయన దూరంగా ఉండి పాపాన్ని ప్రేమించి విచ్చలవిడిగా పిల్లలు యథార్థత లేకుండా అక్రమం చేసి అన్యాయం చేసి నచ్చినట్టు మనం జీవిస్తేనట మన దోషనట మన 3-4 తరాల వరకు మన సంతానం అనుభవిస్తారట, వారి ఒళ్ళో వేస్తారట. అంతేకాదు, ఒకవేళ మనం ఆయన ప్రేమిస్తే, మనం ప్రభు కొరకు బ్రతికితే, ఆయన ఆజ్ఞలు గైకుంటేనట 1000 తరాల వరకు దేవుడు కనికరిస్తాడట. హల్లెలూయా. 1000 జనరేషన్స్. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన బిడ్డలు, మన సంతానం ఆశీర్వదించబడాలంటే అది మన మీద ఆధారపడి ఉంది. ఇట్స్ డిపెండ్ అపాన్ యూ అండ్ అపాన్ మీ. మన మీద ఆధారపడి ఉంది. పుల్లదా దేవుడు అబ్రహాంతో అంటాడు, నువ్వు నా మాట విన్నావు కాబట్టి మరి నీ సంతానాన్ని నేను దీవిస్తాను. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 17వ వచనం. నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరం మందులు ఇసుక వలె నీ సంతానం నిత్యముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా దేవుడు అంటున్నాడు. నీవు నా మాట వినినందున నీ సంతానాన్ని నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. మరి ఆకాశపు నక్షత్రాలలాగా, సముద్ర పెసక రేణువుల వలె అన్కౌంటబుల్ గా విస్తరిస్తారు నీ సంతానం. శత్రువులు గవిని స్వాధీనపరచుకుంటారు. అది ప్లస్. నిజంగా ఈరోజు ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేలీలు, యూదుడు, నోబెల్ ప్రైజెస్ లో 60%, మోర్ దెన్ 60% అందరూ యూదులేనంట, ఇజ్రాయేలీలేనంట. పిల్లలు ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 80% వరకు కనిపెట్టింది యూదులు, ఇజ్రాయేలీలే. ప్రపంచానికి ఎంత దీవెనకరంగా ఉన్నారు, ప్రపంచానికి ఎంత ఆశీర్వదకరంగా ఉన్నారు. పెన్సిల్ కనిపెట్టినవాడు యూదుడంటండి. డిఎన్ఏ కనిపెట్టినవాడు యూదులేనంట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా, అటు సైంటిఫిక్ గా, టెక్నాలజికల్ గా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా యూదులు ఎంత దీవెనకరంగా ఉన్నారు ప్రపంచానికి. ఆ రోజు దేవుడు చేసిన వాగ్దానం. అబ్రహాము దేవుని మాట విన్నాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము మీద ఉన్న ఆత్మ అబ్రహాం పిల్లల మీదకి వచ్చింది. ఈరోజు నీ మీద ఉన్న దేవుని ఆత్మ, నీ నోట ఉన్న దేవుని మాటలు, నీ నోటిలో దేవుని వాక్యం ఉందా? డూ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మౌత్? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మన పిల్లలను దేవుడు దీవిస్తాడు. యెహోషువ గ్రంథము అక్కడ రాహాబు అనే ఒక వేశ్య కనబడుతుంది. ఆమె
తన కుటుంబానికి ఎంత దీవెనకరంగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. వేగిరవారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇజ్రాయెల్ పాలెము వెలుపట వారిని నివసింపచేశారు. రాహాబు అనే వేశ్య, ఒక అన్య స్త్రీ, ఆమె ఇజ్రాయేలుకి ఎంతో సహాయం చేసింది. ఎరుకో పట్టణం దాటాలంటే, ఎరుకో పట్టణం దాటితేనే కాలంలో ప్రవేశిస్తాం. గుదిబండలాగా అడ్డుబండగా ఉంది ఎరుకో పట్టణం. ఆ టైంలో వెరీ కీ రోల్ పోషించింది రాహాబు. ఎంత తెగింపండి! ఇజ్రాయేలులన్నా, దేవుని ప్రజలన్నా, దేవుడన్నా, యెహోవన్నా ఎంత ప్రేమ అండి! ఎంత ప్రాణం తెగించిందండి! వేగుల వారిని కాపాడింది. వెళ్తూ వేగుల వారు అన్నారు, నువ్వు మాకు సహాయం చేసావు కాబట్టి మేము నీకు సహాయం చేస్తాం. ఆ రాహాబు చేసిన ఆ చిన్న కార్యానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? రాహాబు సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. రాహాబుని సల్మాను అని ఒకడు ఆ యోధా గోత్రంలో ఉన్న ఒక ఆయన వివాహం చేసుకుంటే, చూడండి ఒకసారి, అది మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. రాహాబు దేవునికి లోబడినందున, దేవుని కార్యాన్ని చేసినందున, దేవుని సంకల్పాన్ని ఎరిగినందున రాహాబుని తన కుటుంబం దేవుడు దీవించాడు. చూడండి మత్తయి 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మాను కనెను. సల్మాను అన్నవాడట రాహాబుని వివాహం చేసుకుని, రాహాబు సల్మాను వివాహం చేసుకుంటే వారికిట బోయేజు పుట్టాడట. బోయేజు కనెను. బోయేజు రూతునందు ఓబేదును కనెను. బోయేజు రూతును పెళ్లి చేసుకుని ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. ఈ ఓబేదు అన్నవాడు యెషయిని కన్నాడు. యెషయ రాజైన దావీదును కనెను. యెషయేమో రాజు అయిన దావీదుని కన్నాడు. దావీదు గోత్రంలో మన ప్రభువైన రక్షకుడు యేసు ప్రభువు. హల్లెలూయా. నీ మీద నా ఆత్మ, నీ నోటను నా మాటలు నీ పిల్లల మీదకి వస్తాయి. పిల్లరా, ఎన్ని లక్షల కోట్ల మందికి తీవ్రకరంగా ఉందండి రాహాబు సహోదరి. కేవలం ఆమె దేవుని ప్రజలకి సహాయం చేసినందున, కేవలం మరి తెగించి ఆ వేగుల వారిని, ఇజ్రాయేల్ వేగుల వారిని కప్పిపెట్టి దాచినందున, ఇఫ్ యు డూ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్ విల్ miracle and wonders and great things for you and to your generations. నువ్వు ప్రభు కొరకు ఏదైనా ఒక కార్యాన్ని చేస్తే అది నీకు, నీ కుటుంబానికి, నీ పిల్ల తరతరాలకు దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు దాన్ని. వాట్ ఏ బ్లెస్సింగ్. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? యెహోషువ గురించి చూపిస్తారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 15వ వచనం చివరి భాగం చదవండి. మీరు అందరూ బైబిల్ చూస్తున్నారని అనుకుంటున్నాను నేను. మీరు వింటూ ఉండగా షేర్ చేయండి ఈ మెసేజ్ని. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమనెను. మీరు ఎవరిని సేవించాలని అనుకుంటున్నారో నాకు అనవసరం. నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు, నేను నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, మేము యెహోవాను సేవిస్తాం. ఎంతమంది దీవెనకరంగా ఉన్నాడండి, ఎంతమంది దీవెనకరంగా ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మనం ప్రభు కొరకు బ్రతికితే మన పిల్లల మీదకి దేవుడు తన ఆశీర్వాదం పంపిస్తాడు. నీ మీద ఉన్న దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? నువ్వు ఏ ఆత్మను కలిగి ఉంటే నీ పిల్లల మీద అదే ఆత్మ వస్తుంది. దాట్స్ ఇట్. నువ్వు త్రాగుడైన దురాత్మ కలిగి ఉంటే నీ పిల్లలు కూడా త్రాగుబోతులు అయిపోతారు. వ్యభిచారాత్మ కలిగి ఉంటే నీ పిల్లలు కూడా వ్యభిచారులు అయిపోతారు. పిల్లగా దొంగ బుద్ధి కలిగి ఉంటే నీ పిల్లలు కూడా దొంగలు అయిపోతారు. నువ్వు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే, తిరుగుబాటు ఆత్మ కలిగి నీ పిల్లలు కూడా తిరుగుబాటు స్వభావం కలిగి అయిపోతారు. నువ్వు భక్తి వేషం వేస్తే నీ పిల్లలు ఇంకా భయంకరంగా వేషం వేస్తారు. నీ మీద ఉన్న
ఆ ఆత్మ నీ పిల్లల మీదకి వస్తే జాగ్రత్త అని దేవుని సేవకుడు నేను కోరుతున్నాను. మనం ప్రభు కొరకు బ్రతకాలి, తర్వాత మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు బ్రతకాలి. అది గాడ్స్ ప్లాన్. మన కడుపు కొరకు కాదు, మన ప్లెజర్స్ కొరకు, మన సుఖాల కొరకు కాదు, ప్రభు కొరకే. పిల్లల బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు. బ్రతుకుడు క్రీస్తే, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈరోజు ప్రభునందు పిల్లరా, మనం ప్రభు కొరకు బ్రతకాలి. మనం యేసయ్య కొరకు జీవిస్తే మన పిల్లలు కూడా మరి దీవించబడతారని అపోస్తల కార్యములలో మరి చూడండి ఒకసారి. ఒక కుటుంబం, పేతురు గారు జైల్లో ఉంటే, చెరసాల్లో పెట్టబడితే ఒక కుటుంబం ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా 12వ అధ్యాయం 12వ వచ్చిన అపోస్తలులు 12 ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లిని మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి. అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా హృదయాన్ని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి, ఇక్కడ పేతురు జైల్లో ఉంటే, పేతురు చెరసాల్లో పెట్టబడితే సంఘం అంట చాశక్తితో ప్రార్థన చేస్తుందంట. అందులో పిల్లరా మరి మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అని మరీ ఇంటికి వచ్చారు. అక్కడ అనేకులు ప్రార్థన చేయించారు. అక్కడ మరి పేతురు గారిని దేవుడు విడిపిస్తే తలుపు కొడుతుంటే హృదయాన్ని చిన్నది వచ్చిందట. ఏంటి అంత ఉపవాస ప్రార్థన చేస్తుంటే, హోల్ నైట్ ప్రార్థన చేస్తుంటే, మా సేవకుడిని విడిపించే ప్రభువుని అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ఆ గుంపులో చిన్న అమ్మాయి ఆడుకోవచ్చు కదా, ఎక్కడో ఉండొచ్చు, పడుకోవచ్చు కదా, తినేసి నో, తన తల్లి ప్రార్థన పరురాలు, తన బిడ్డను కూడా ప్రార్థనలోనే వచ్చింది. తన తల్లి మీద ఉన్న ప్రార్థన తన బిడ్డ మీదకి వచ్చేసింది. తిమోతిలో రాయబడిన మొదటి పత్రిక, తిమోతిలో రాయబడిన 2వ పత్రిక. తిమోతి అనే ఒక యవనస్తుడు, దైవజనుడు, పౌలు గారి యొక్క శిష్యుడు, పౌలు గారి ఆత్మీయ కుమారుడు, గొప్ప దైవజనుడు. అంత గొప్ప దైవజనుడు అవడం కారణం ఏంటో తెలుసా? తిమోతి యొక్క తల్లి ప్రార్థన పరురాలు, యూదురాలు. తిమోతి యొక్క అమ్మమ్మ విశ్వసించిన యూదురాలు, గొప్ప విశ్వాసం కలిగిన బిడ్డ అంట. చూడు, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం సెంటర్లో ఉంది. ఆ విశ్వాసం మొదటి నీ అవ్వయైన ఆ విశ్వాసం తిమోతితో మాట్లాడుతున్నాడు. ఆ తిమోతి, నువ్వు నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఆ విశ్వాసం నీకు డైరెక్ట్ గా రాలేదు. ఆ విశ్వాసం ఎవరిలో ఉంది? మొదట నీ అవ్వయ్య అంటే నీ అమ్మమ్మ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకోలోను కూడా ఉండను. అది నీ యందు సహా నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము. తిమోతి, అది డైరెక్ట్ గా రాలేదే నీకు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నీ అమ్మమ్మలో ఉంది. హల్లెలూయా. అమ్మమ్మ పేరు ఏం పేరంట? ఆమె లోయిలో ఉంది. ఈ విశ్వాసము నీ అమ్మమ్మ అయిన లోయలో ఉంది. అక్కడి నుంచి నీ తల్లి అయిన యునీకిలోకి వచ్చింది. యునీకిలో నుండి ఆ విశ్వాసం నీలోనికి వచ్చింది. దిస్ ఫెయిత్ ఈస్ ట్రాన్స్ఫరింగ్. ప్రభు చెప్పినట్టుగా నీ మీద ఉన్న నా ఆత్మ, నీ నోట ఉన్న నా మాటలు నీ పిల్లల మీదకి, నీ పిల్లల్లోనికి నేను ఉంచుతాను అన్నాడు కదా. ఇక్కడ తిమోతి యొక్క తల్లి నిష్కపటమైన విశ్వాసం కలిగిన సహోదరి. వారిక తల్లి అమ్మమ్మ గారు నిష్కపటమైన విశ్వాసం. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే నీ పిల్లలకి విశ్వాసం వస్తుంది. నువ్వు ప్రార్థన పరులు అయితే నీ పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అచ్చం అలాగే ప్రార్థన చేస్తారు. నీ మీద ఉన్న ఆత్మే నీ పిల్లల మీదకి వస్తుంది. దాట్స్ ఇట్. ఏ ఆత్మను నువ్వు కలిగి ఉన్నావు? దేవుని ఆజ్ఞలు గైకుని వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉంటే, మన పిల్లల మీదకి ప్రభువట దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడంట. మన మట్టుకు జీవితం మన మట్టుకే మనం ఆలోచించకూడదు. మన పిల్లల మీదకి.
ప్రభు రాకడ ఆలస్యమైతే మన పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి, మనకంటే ఎక్కువ భక్తిని ప్రదర్శించాలి, మనకంటే ఎక్కువగా ప్రభుత్వం బ్రతకాలి. అది మన ఆశ. మరి అపోస్తల కార్యంలో ఉంటుంది, ఫిలిప్పు అని ఒక సువార్తికుడు ఉంటాడు. ఆయనకి 9 కుమార్తెలట. ఆ 9 కూడా ఎలాంటి వారట? ప్రవచించేవారట అండి. ఫిలిప్పు మంచి సువార్తికుడు, సత్పురుషుడు. ఫిలిప్పు ఒకసారి చూడండి, ఫిలిప్పు గురించి 11వ అధ్యాయం, అపోస్తల కార్యం గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు. ఫిలిప్పు గురించి వ్రాయబడింది. ఫిలిప్పట పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడిన సత్పురుషుడంట. ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తన 9 ఆడబిడ్డల మీదకి దిగొచ్చాడు. ఆ 9 ఆడబిడ్డలు కూడా ప్రవచనాలు చెప్పేవారుగా ఉన్నారటండి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు మన మీద ఉన్న ఆ దేవుని ఆత్మ మన పిల్లల మీదకి రావాలని దేవుడు కోరుతున్నాడు. నీ కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా? నీ పిల్లలు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూస్తున్నావా? చూడండి, మొదటి శామ్యూయల్ గ్రంథంలో మొదటి శామ్యూయల్ గ్రంథం అలా వచ్చి కీర్తన గ్రంథంలో రండి ఒకసారి. 99వ వచనం, 99వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం, ఆయన యాజకులలో 99 కీర్తన 6వ వచనం, ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఉండెను. కేటగిరీలు కనబడుతున్నాయి పిల్లరే. యాజకుల కేటగిరీలో ఎవరున్నారట? మోషే అహరోను ఉన్నారట. ప్రార్థన చేసే కేటగిరీలో ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడు. ఒకసారి సమూయేలు అడుగుదాం, అయ్యా శామ్యూయల్, నువ్వు ప్రార్థనా పరుడు అంట కదా, ఎక్కువ ప్రార్థన చేసేవాడు కదా, అసలు ఎలా వచ్చింది నీకు ఈ ప్రార్థన అంటే చెప్తాడు, అదేం ప్రశ్న అండి బ్రదర్, మీకు తెలీదా? మొదటి శామ్యూయల్ గ్రంథంలో నా తల్లి అయిన హన్నా ఎలా ప్రార్థన చేసింది చూడండి. మొదటి నా తల్లి ప్రార్థన నాకు నేర్పించిందన్న. అయ్యా శామ్యూయల్ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాకాంతురాలు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేర్చు బహువా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవ. 15వ వచనం చదవండి. అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదానే ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనా మద్యంనైనా పానము చేయలేదు గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుని. అదండి అన్న సహోదరి అన్న ప్రార్థన పూర్వాలు చేసిన ప్రార్థన. యెహోవా సన్నిధిని ఏం చేసిందట? నా ఆత్మను క్రొమ్మరించుకుంటున్నాను, హృదయాన్ని క్రొమ్మరించుకుంటా ఉంది. పిల్లరా, మరి ఏలీ ప్రధాన యాజకుడు ఈ హన్నని కనిపెడుతున్నాడు. ఆ నోరు కదులుతుంది, పెదవులు మాత్రం కదులుతున్నాయి కానీ స్వరం వినబట్టలేదు. మీరు చూడండి, 12 వచ్చిన పెదవులు కదులుతున్నాయి, స్వరం వినబట్టలేదు, మనోవేదనతో. ఇవన్నీ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ప్రార్థన ఉచ్చరింపు సఖ్యము కాని మురుగుతో ప్రార్థన చేస్తాడు. ఉందా ఆ ప్రార్థన? అన్న ఉచ్చరింపు సఖ్యము కాని మురుగుతో హృదయాన్ని కురమరించుకుని ఆత్మను కురమరించుకుని ప్రార్థన చేస్తున్న దేవుని మందిరంలో ఆవిడ మీద ఉన్న ఆత్మ, అన్నయ్య మీద ఉన్న ఆత్మ సమూయేలు మీదకి వచ్చేసింది. సమూయేలు ప్రార్థన పరుడైపోయాడు. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చేది. సమూయేలు ఏది అడిగినా దేవుడు అది చేసేవాడు. సమూయేలు ప్రార్థనలు కూర్చుంటే దేవుడు దిగి వచ్చేవాడు. దేవుడు డైరెక్ట్ గా సమూయేలుతో మాట్లాడేవాడు. రాజులు అభిషేకించిన ప్రవక్తగా, పిల్లరా, రాజ గురువుగా మారాడు. రాజులను అభిషేకించాడు. సౌల్ని, దావీదుని అభిషేకించాడు. ఇశ్రాయేలీ దేశానికి రాజ్యాంగాన్ని కూడా రాసేటటువంటి సమయంలో ప్రార్థన పరుడు. హన్నా మీద ఉన్న ఆత్మ సమూయేలు మీదకి వచ్చేసింది. ఫిలిప్ మీద ఉన్న ఆత్మ 9 కూతుల మీదకి వచ్చేసింది. పిల్లరా, మరి రాహాబు మీద ఉన్న ఆత్మ తన వంశం అంతటికి వచ్చేసింది. ఆశీర్వాదకరంగా ఉంది. అబ్రహాము తన సంతానానికి దీవునికరంగా ఉన్నాడు. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలను.
కుటుంబం అంతా దీవించబడింది. కొర్నేలి గురించి పడింది. కొర్నేలి అట చక్కగా భక్తిపరుడు, దేవునికి లోబడేవాడు. తన కుటుంబం అంతటిని దేవుడు దీవించాడు. ఈరోజు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా? నీ బిడ్డలు ఏమైపోతారో ఆలోచిస్తున్నావా? చాలాసార్లు దేవుని బిడ్డలు ఎక్కడ తప్పు చేస్తారంటే పనికి మాలిన వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి లేదు. చదువుతున్నారా లేదా చూస్తున్నారు. మంచి కాలేజీలో వేపిస్తున్నారు, ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, ఉద్యోగం వచ్చేలా చేస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు, అన్ని ఇల్లు కడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వారి ఆత్మ ఎలా ఉందో పట్టించుకోవట్లేదు. వారి ఆత్మీయ జీవితం ఏమైపోతుందో తెలియదు. అసలు అనవసరం వీళ్ళకి. ఉపవాసం ఉంటున్నాడా? దేవుని మందిరానికి వెళ్తున్నాడా? పాపం చేయకుండా ఉంటున్నాడా? యెహోవాను భయభక్తి కలిగి ఉన్నాడా? ప్రార్థనా పరుడు అయ్యాడా? భక్తి కలిగి ఉన్నాడా? వాక్యం నెరవేరు ఏం పట్టించుకోవట్లా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మన పిల్లలు పాడైపోతే ఎవరు జవాబు చెప్పాలి? హూ విల్ బి ఆన్సరబుల్ టు గాడ్? నేను నీకు బిడ్డలు ఇచ్చాను, నేను నీకు పిల్లల్ని ఇచ్చాను, నువ్వు నా కొరకు పెంచుతున్నావా? పిల్లరా, మరి ఆ యొక్క మిరియమ్మ చెప్తుంది ఆ ఫరో కుమార్తెతో. పిల్లరా, ఆ ఫరో కుమార్తె చెప్తుంది మిరియంతో. ఏమని చెప్తుందండి? మోషే గురించి చెప్తూ, మోషే నా కొరకు పాలు ఇచ్చి పెంచింది, నేను నీకు జీతం ఇస్తాను అంటాడు. మనం ప్రభు కొరకు మన పిల్లల్ని పెంచాలి. లెట్ అవర్ చిల్డ్రన్ గ్రో ఇన్ ద లార్డ్. పిల్లలు, ఈ రోజు మన పిల్లలు రేపు సంఘ నాయకులు అవుతారండి. ఈ రోజు మన పిల్లలు రేపు సంఘ కాపరులు అవుతారు. ఈ రోజు మన పిల్లలు రేపు సువార్థికులు అవుతారు, గొప్పవారు అవుతారు. ప్రభు కొరకు దేశాలు పట్టుకుంటారు, జనాంగాలు పట్టుకుంటారు. పిల్లలు ఆత్మలు పట్టే జాలలుగా మారుతారు మన పిల్లలు. అంత మన చేతుల్లో ఉన్న పిల్లలు. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ప్రభు అంటాడు, నీ మీద ఉన్న నా ఆత్మ, నీ మీద ఉన్న నా ఆత్మ నీ పిల్లల మీదకి, నీ పిల్లల మీదకి నేను ఉంచుతాను, పంపిస్తాను. ఈరోజు నువ్వు దేవునాత్మ కలిగి ఉంటే, నువ్వు కలిగి ఉంటే నీ పిల్లల మీదకి దేవునాత్మ. నువ్వు దురాత్మను కలిగి ఉంటే నీ పిల్లల మీద దురాత్మ వచ్చేస్తుంది. కుయుక్తులు, కపటము, అసూయ, ద్వేషము, పిల్లల దేవుని మరి నాటకాలు ఆడిపోయి కపటమైన ఇవన్నీ ఇలాంటివి ఉంటే నీ పిల్లలు ఇంకా ఘోరంగా తయారవుతారు. దే వుడ్ నాట్ బి ప్లస్. వారు దేవుని ఆశీర్వాదాన్ని చూడలేదు. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్యం మంచుతో నెరవేరాలి. దేవుని ఆత్మ మన మీద ఉన్న దేవుని ఆత్మ మన పిల్లల మీదకి వెళ్ళి వారు ప్రభు కొరకు బ్రతికేటట్లుగా ప్రభు కొరకు ప్రకాశించేవారు. వాక్యం 128 క్రితం ఇవ్వబడింది. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య నీ లోగిట, నీ కౌగిట్లో లేదా నీ లోగిట, నీ దగ్గర నీ భార్య ఫలించదా. అంటే ఎంత ఏకాత్మ భార్య భర్తలు చెప్పి. నీ పిల్లలు నీ భోజనం పాల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్కలు ఎంత బ్యూటిఫుల్ కంపారిజన్ అండ్ కంపారిజన్. ఆ ఒలివ మొక్కలతో పోల్చాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఒలివ చెట్టు వలె. ఒలివ కర్ర మరి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. పిల్లరా, మరి అక్కడ దీపస్తంభమే కానీ లేకపోతే నిబంధన మందసమే కానీ బల్ల కానీ ఇవన్నీ పిల్లరా ఒలివ కర్రతో చేయబడతాయి. ఒలివ తైలముతో అభిషేకిస్తారు రాజుల్ని, ప్రవక్తలు, యాజకుల్ని. అభిషేకం పిల్లలు గొప్ప ధన్యత, భాగ్యం పొందుకుంటారు. దేవుడు మన పిల్లలందరినీ అలాగే చేసి మన మీద ఉన్న దేవుని ఆత్మ మన పిల్లల మీద తిమోతి వలె, జాషువా వలె, శామ్యూయల్ వలె, అబ్రహాం సంతానం వలె, పిల్లల ఆ యొక్క హృదయ అనే చిన్నదాని వలె, ఫిలిప్పు కుమార్తెలాగా, కొర్నేలి బిడ్డలాగా మన పిల్లలు దీవెన పొందుదురు గాక. మనము దేవుని భయభక్తులతో బ్రతుకుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. డూ యు నో యువర్ లైఫ్, మై లైఫ్ ఇంపాక్ట్ టు అవర్ చిల్డ్రన్? మీకు తెలుసా మన బ్రతుకు, మన ప్రవర్తన, మన స్థితిగతులు మన పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయని? డూ యు నో? మీకు తెలుసా మన మీద ఉన్న ఆత్మ మన పిల్లల మీదకి వెళ్ళిపోతాని? పిల్లల తను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని బిడ్డల ఒడిలో వేస్తారట. అయితే నన్ను ప్రేమించే వారి విషయంలో 1000 తరాల వరకు
1000 generations కనికరిస్తాను, దీవిస్తాను అంటున్నాడే. ఎందుకు మనం తగ్గించుకోకూడదు? మనం ఎందుకు సరి చేసుకోకూడదు? ప్రభు కొరకు, మన పిల్లల కొరకు బ్రతకాలి. మనం మొదట ప్రభు కొరకు, తర్వాత మన బిడ్డల కొరకు బ్రతకాలే. ఈ రాత్రి మార్చుకుందాం మన జీవిత విధానాన్ని. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జీవితం శాశ్వతం కాదు. ఇవన్నీ క్షయమైపోయేవి, ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవి, ఇవన్నీ గడిచిపోయేవి, ఇవన్నీ వాడిపోయేవి. ఇవన్నీ నువ్వు వేటి మీద దృష్టి పెడుతున్నావు, అవన్నీ ఉండవు. అక్షయమైనవి, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి రాత్రే ప్రభుని దీవించబోతున్నాడు. నీ పిల్లలను దీవిస్తారు దేవుడు. యువర్ చిల్డ్రన్ విల్ వాక్ ఇన్ హై ప్లేసెస్ ఆఫ్ ద నేషన్. దేశం యొక్క ఉన్నత స్థితిలో నీ పిల్లలు నడుస్తారు. నీ సంతానం వలన ప్రపంచాన్ని దీవిస్తాను. నీ పిల్లలు అనేకులకి దీవెనకరంగా ఉంటారు. అనేకుల కంటే అనేకులకి దీవెనకరంగా ఉండాలి అని కోరుకుంటున్నావా? తీర్మానం తీసుకో. నీ పాపాన్ని ఒప్పుకో. వాక్యానుసారంగా నడుస్తాను ప్రభు అని తీర్మానం తీసుకో. ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటున్న వాక్యాన్ని, ఎక్కడ నీ సొంతానికి మలచుకుంటున్న వాక్యాన్ని వాక్యానుసారంగా, వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా నువ్వు నెరవేర్చగలిగితే దేవుడు దీవిస్తాడు. నిష్కపటమైన మనసుతో, మనసాక్షితో ముందుకు సాగాలి మనం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నారు. ఎంతమంది వాక్యాన్ని విన్నారు, వాళ్ళందరినీ దీవించండి ప్రభు. మాకు ఒక గుణపాఠం, మాకు ఒక లెసన్ ఈ రాత్రి బోధించి ప్రతి తల్లిదండ్రులకు కూడా ప్రభా, పిల్లలు కలిగిన ప్రతి తల్లికి, తండ్రికి రాత్రి అద్భుతమైన పాఠాన్ని మాకు నేర్పిస్తున్నాం. మా మీద ఉన్న నీ ఆత్మ మా పిల్లల మీదకి, మా నోటను నీ వాక్కు మా పిల్లల మీద పంపిస్తున్నాను ఒకరు ప్రభా. మీ ఆత్మను మేము కలిగి, ఆ విశ్వాసాన్ని మేము కలిగి, ఆ పవిత్రతను మేము కలిగి, ఆ ప్రవర్తన మేము కలిగి, నీకు ఇష్టంగా జీవించే కృప మేము కలిగి, మా పిల్లలు కూడా అలాగే జీవించే కృప దయచేయమని అనేక ఉదాహరణలు మాకు చూపించు. మా బిడ్డలను దీవించమని ఈ రాత్రి మీ కొరకు సాక్షిగా, మీ కొరకు మా పిల్లలను పెంచడానికి సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడైంది. మన మీద ఉన్న దేవుని ఆత్మ మన పిల్లల మీదకి దిగవచ్చును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మీ అందరికీ వందనాలు. ప్రతి రాత్రి మరి 8 గంటలకు లైవ్ లోకి వస్తున్నాం. కొంచెం ఆలస్యమైంది. లైవ్ లోకి వచ్చినందుకు మీకు వందనాలు. మీరు విన్న వాక్యాన్ని షేర్ చేయండి. మీరు దీవించబడితే మీ సాక్ష్యాన్ని నాకు తెలియజేయండి. మీతో కలిసి నేను కూడా ప్రభువుని స్తుతిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యు.